తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఈ నెల 24 నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. మొత్తం 17 రోజుల పాటు జరగబోయే యాత్ర కోసం బస్సు సిద్ధం చేశారు. కేసీఆర్ బస్సు తెలంగాణ భవన్లో సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ కూడా ప్రచారం చేయబోతుంది. అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రోడ్ షోలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సు కూడా సిద్ధమైపోయింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ బస్సు యాత్ర స్టార్ట్ అవ్వబోతుంది. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రగతి రథం పేరుతో ఈ బస్సు సిద్ధమైపోయింది. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ఈ బస్సు 24వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ఈ చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ బస్సు ఒకసారి మనం చూడొచ్చు. ఈ బస్కి 4 వైపులా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. లోపల ఉన్నటువంటి వాళ్ళు బయట ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకునే విధంగా కూడా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. సీసీ కెమెరాలతో పాటుగా ఒకసారి మనం ఈ ముందు వైపు చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సీట్లోనే కూర్చొని వెళ్ళబోతున్నారు. అంటే రోడ్ షో చేసేటటువంటి సమయంలో, జర్నీ చేస్తున్నటువంటి సమయంలో రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకి అభివాదం చేయడానికి ముందు ఉన్నటువంటి ఈ సీట్లో కూర్చోవడం ద్వారా ఈ క్లియర్ గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ ద్వారా అంటే బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి కేసీఆర్ని చూడడానికి, లోపల ఉన్న కేసీఆర్ బయట ఉన్న పబ్లిక్ని చూడడానికి ఇది ఉపయోగపడబోతుంది. ఈ బస్సు ద్వారానే మొత్తం 17 రోజుల పాటు ఆయన యాత్ర సాగించబోతున్నారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధి మిర్యాలగూడ నుంచి మొదటి రోజు యాత్ర స్టార్ట్ అవబోతుంది. మిర్యాలగూడలో సాయంత్రం రోడ్ షో చేసిన తర్వాత అక్కడి నుంచి సూర్యాపేటకి వెళ్ళబోతున్నారు. సూర్యాపేటలో కూడా రోడ్ షో చేసిన తర్వాత అక్కడే బస చేస్తారు. నెక్స్ట్ డే భువనగిరిలో రోడ్ షో చేయబోతున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. 3వ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో రోడ్ షో ఉండబోతుంది. ఆ తర్వాత నాగర్ కర్నూలు. ఈ విధంగా మొత్తం 17 రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా విడుదలైంది. 17 రోజుల్లో 21 ప్రాంతాల్లో అంటే రోడ్ షోలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ బస్సులో రోడ్ షో చేస్తూ పైనుంచి మనం చూస్తున్నటువంటి ఈ షో ఇక్కడ నుంచి పైనుంచి బయటకు వచ్చి అక్కడి నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి అక్కడికి వచ్చినటువంటి పార్టీ శ్రేణులను కావచ్చు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అంటే ఏ విధమైనటువంటి బహిరంగ సభలు కావచ్చు మిగతా వేదికల మీదకి రాకుండా ఈ బస్సు మీద నుంచే పైనుంచి పైకి వచ్చి బస్సు లోపల నుంచే పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వచ్చేటటువంటి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ రోడ్ షో చేస్తున్నటువంటి సమయంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అభివాదం చేయడం, అదేవిధంగా పబ్లిక్ ఎక్కడైతే గుమికూడి ఉంటారో అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రసంగాలు చేస్తూ వెళ్ళే విధంగా కూడా రూపొందించడం జరిగింది. ఈ విధంగా 17 రోజుల పాటు చేసిన తర్వాత మధ్యలో కేవలం 3 సార్లు మాత్రమే ఆయన హైదరాబాద్కి వస్తూ ఉన్నారు. దీంట్లో చివరిగా అంటే సిద్దిపేటలో బస్సు యాత్ర ఈ రోడ్ షో ముగియబోతుంది. సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. భారీ బహిరంగ సభలో ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా ముగించబోతున్నారు. అయితే ఈ మొత్తం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు మాత్రం ఈ బస్సు యాత్ర ద్వారా కవర్ అవ్వట్లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, అదేవిధంగా మల్కాజ్గిరితో పాటుగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర మాత్రం ప్రస్తుతానికి కవర్ అవ్వట్లేదు. ఇక్కడ కేటీఆర్ ప్రచారం చేయడం కావచ్చు, మరో నేతలు ఇక్కడ ప్రచారం చేసే విధంగా ఈ 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ అయితే ఇప్పటికీ ఖరారైంది. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ అధినేత ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. తెలంగాణలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించే దిశగా బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. అందుకోసమే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ బస్సు ద్వారా రోడ్ షోలు చేస్తూ ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ సాయితో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.